అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు మన హిందూపురంలో ఇందిరానగర్ మరియు పళని నగర్లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక్కడ మన హిందూపురంలో తమిళ సాంప్రదాయం నడుస్తోంది చూడవచ్చు. ఇక్కడ తమిళులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలను ఆచరించి అలాగే ఉపవాస దీక్షతో ఇక్కడ శూలాలు గుచ్చుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ రథోత్సవం మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతోంది. మరి ఈ వీడియో చూసి అందరు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శరవణ భవ. సుబ్రహ్మణ్య స్వామిని నమః. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తమిళ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. సంవత్సరాలాగా కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ ఇందిరానగర్ పళని నగర్ వాసులు సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ భక్తి శ్రద్ధలతో 40 రోజులు ఉపవాసం ఉండి ఉపవాస దీక్షల తర్వాత ఇలా భయంకరంగా శూలాలు గుచ్చుకోవడం, శూలాలతో వేలాలు తీసుకొని పోవడం అంటే మామూలుగా చిన్న సూది మనకు తగిలినా కూడా ఎంత నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, రక్తం కారుతుంది. కానీ ఇక్కడ ఇంత పెద్ద శూలం ఈ విధంగా చేసినా కూడా రక్తము కారదు, నొప్పి కలగదు. అంటే ఒక పరమాత్మ మీద ఉన్న నమ్మకం, భగవంతుడు ఉండే సంకల్పం, భక్తి అనేది నడిపిస్తూ ఉంది. కొన్ని తరతరాలుగా పెద్దలు
చూపించిన మార్గంలో వాళ్ళ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ఆ సనాతన ధర్మం వైపు నడుస్తూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వారు అలా నడుస్తున్నారు కాబట్టి వారికి ఏమీ కావడం లేదు. ఈ విధంగా స్వామి సంకల్పాన్ని తీసుకొని స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా శూలాలు కూర్చుకొని శూలాల వేళలు తీసుకొని ఊరేగింపు వెళ్తున్నారు. కనీసం ప్రజలకు చూస్తున్నప్పుడు ఒక భయంకరంగా కనిపించినప్పుడు కూడా దాంట్లో భక్తిని చూడాలి. ఎంత భక్తి ఉంటే ఆ స్వామి మీద ఎంత అపారమైన భక్తి శ్రద్ధలు ఉంటే తప్ప ఒక సాహసోపేతంగా ఇలా చేయరు. కానీ అన్నీ నడిపించేదే పరమేశ్వరుడే. ఆయన ఉన్నంత నాకేమీ కాదు అనే సంకల్పంతో ఇక్కడ పళని నగర వాసులు కానీ ఇంద్రనగర్ వాసులు కానీ ఈ విధంగా చేస్తూ అందరికీ భక్తి మార్గం అనేది ఒక ఆదర్శపరంగా చూపిస్తున్నారు. వీళ్ళ భక్తి మార్గము స్ఫూర్తిదాయకం. వీళ్ళు 40 రోజులు చేసే కార్యక్రమం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇంతటి ఎండలో మిట్ట మధ్యాహ్నం వేళ ఊరంతా ఊరేగింపు చేసుకొని ఈ యొక్క శూలవలో పుచ్చుకొని చూడ్డానికే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కేవలం ఇది భక్తి భక్తి భక్తి. ఈ భక్తితో ఆ స్వామి అనుగ్రహం ఉంది అనే నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమో అని నిరూపిస్తున్నారు మన తమిళ ప్రజలు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ భగవంతుని యొక్క కృప కరుణ కటాక్ష వీక్షణాలు ఇలాంటి భక్తాదుల మందిరకు కురిసి ఆ కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండి ఆ కుటుంబాల అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. హరోమహర. నమస్కారం అండి. నేను ఇందిరానగర్లో ఉంటున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము చాలా ఘనంగా పూజలు చేస్తారు స్వామికి. ఇక్కడ రథోత్సవం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. నిజంగా ఆ రథోత్సవాన్ని మనము చూడ్డానికి 2 కళ్ళే చాలవండి. ఎందుకంటే వాళ్ళు చేసే విన్యాసాలు అంత అద్భుతంగా ఉంటాయండి. నిజంగా భగవంతుని కృప వాళ్ళకు చాలా ఉంది. ఎవరైతే నిష్ఠాభక్తులతో ఉంటారో వాళ్ళు ఈ రథోత్సవంలో పాల్గొని శూలాలు ఇక్కడ కానీ, తర్వాత పైన క్రేన్లలో కానీ, తర్వాత క్రేన్స్ పీకడం కానీ, వెహికల్ రథాలు చిన్న రథాలు పీకడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారండి. అవన్నీ సామాన్యమైన వ్యక్తులు ఎవరు చేయలేరండి. సో ఎవరైతే ఆయన మీద భక్తి శ్రద్ధలు ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళే చేయగలరండి. నిజంగా వాళ్ళు చాలా నిష్ఠగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అంతా. మనమంతా అప్డేట్ చేస్తాము. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక్కసారి మీరు తిరిగించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇన్ని రథాలు వెళ్తుంటే కింద కాలు కాలైనా, తర్వాత అక్కడ నొప్పి అయినా ఏ బాధను కనిపించకుండా వాళ్ళు వాళ్ళ భక్తిని మాత్రమే మనకు చూపెడతారండి. నిజంగా చాలా సంతోషము. సో హిందూ ప్రజలకు కూడా ఈ రథోత్సవాన్ని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గత 50-60 సంవత్సరాలుగా హిందూపురంలో జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవ
ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. తమిళులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమ నిష్టలతో ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమం విన్యాసాలు చేస్తూ, అంటే శూలాలు గుచ్చుకొని విన్యాసాలు చేస్తారు ఈ కార్యక్రమంతో. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు ఉండాలని, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే ఈ తమిళుల వల్ల హిందూపురంలో ఎంతో లేబర్ సమస్య తీరుతోంది. గత 50-60 సంవత్సరాలుగా హిందూపురం అభివృద్ధిలో భాగంగా వీళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హరోం హర. ఇప్పుడు